బ్యాక్ టు న్యూస్. మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణంలో జిలుగు విత్తనాల కోసం రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎండలో క్యూలో నిలబడలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయమే వచ్చిన రైతులు గంటల తరబడి ఎండలో ఉండలేక క్యూల్లో చెప్పులు పెట్టారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు విత్తనాలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎంఆర్ఓ అధికారులు కానీ మరి చెప్పులేనండి. అప్పుడు 6 గంటలకు వచ్చి వస్తున్నాం. షుగర్ ఇంత పరిస్థితి ఉంది. మరి మంత్రులు కూడా దొరుకుతాయి. అధికారులు వచ్చి కోరుతున్నాం. ఇక్కడ వచ్చి మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. మరి ఆయన ఇట్లనే చర్య తీసుకోవాలని ఈ గవర్నమెంట్ కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి చెంపనే వచ్చి ఎవరికైనా రైతులకు మందు కానీ జీలు కానీ అందించాలని కోరుతున్నాం. అందరం అందుబాటులో ఉండాలని కోరుతున్నాం. ఇంత పరిస్థితి ఉంది. మరి మంత్రులు కూడా దొరుకుతాయి. అధికారులు వచ్చి కోరుతున్నాం. ఇక్కడ వచ్చి మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. మరి ఆయన ఇట్లనే చర్య తీసుకోవాలని ఈ గవర్నమెంట్ కోరుతున్నాం. గురించి ఒక ఇంచుమించు ఒక 20 రోజులు అయితే మేము తిరగబట్టి రైతులము డైలీ వచ్చినా కానీ ఎల్లుండి వస్తుంది, రేపు వస్తుంది. మాకు వచ్చితే కూడా వచ్చేదే రాదా మాకు తెలియదు. లేకపోతే వస్తుందా రాదా చెప్తలేరు. అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేనికి ఇట్లా ఇబ్బంది లేకుండే. వాస్తవానికి ఖచ్చితంగా మేము అందరు రైతులు ఇంతమంది వస్తే ఒక్కొక్కరికి ఇస్తే వెళ్ళిపోతుండే. ఇవరకు కూడా ఒక్క నాయకులు కూడా లేరు. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇంతవరకు లేడు. చెప్పలే ఎవరు వచ్చిన వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా. ఇంతమంది చూడు, అక్కడ చూడు ఎంతమంది ఉన్నారు అక్కడ. అంతమంది ఒక్కొక్కరు వచ్చిన ఇస్తే అయిపోతుంది కదా. మళ్ళీ మరి ఇంత మేము డైలీ వస్తుంది. రేపు చెప్పలేం. రేపు 50 ఇప్పుడు ఇంచు 20 రోజుల కోసం మేమే తిరుగుతున్నాం. రైట్. మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతుల ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా విత్తనాలు దొరకని పరిస్థితి ఉంది. దీంతో రోజు ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా విత్తనాల కోసం రైతులు తోట్లెక్కే పరిస్థితి కనబడింది. ఈ రోజు తూఫ్రాన్ లో జిలుగు విత్తనాల కోసం రైతులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఆ జిలుగు విత్తనాలు అందుబాటులో లేవు, నో స్టాక్ బోర్డు అని పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20-25 రోజులుగా రోజు విత్తనాల కోసం వస్తున్నాము, రేపు మాపు అంటూ చెప్పే పరిస్థితి ఉంది. కానీ జిలుగు విత్తనాలు కూడా లేవు. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి, నెక్స్ట్ వచ్చే వారం నుంచి వర్షాలు వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో తమ పంట సారవంతంగా ఉండేందుకు జిలుగు విత్తనాలు వేయాల్సిన టైం కూడా వచ్చింది. కానీ ప్రభుత్వము అధికారులు పట్టించుకోపోవడంతో ఈ రోజు వరకు కూడా విత్తనాలు దొరకని పరిస్థితి ఉంది. తాము చాలా సార్లు ఈ విత్తనాల కోసం వచ్చాము, కానీ అందుబాటులో లేకపోవడముతో నో స్టాక్ ఉందని చెప్తున్నారు. రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రోజు పెద్ద ఎత్తున విత్తనాలు వస్తాయని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు తూప్రానికి రావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున రైతులు రావడం, ఆ ఎండలో ఉండలేని పరిస్థితి ఉండడంతో చెప్పులు క్యూ లైన్ లో పెట్టే పరిస్థితి ఉంది. చాలా పెద్ద ఎత్తున రైతులు రావడం, అయితే వచ్చిన వెంటనే కూడా సరిపడా విత్తనాలు లేకపోవడంతో సగం మంది బయటకు వెనుదిరిగే పరిస్థితి ఉంది. దీంతో విత్తనాలు అందుబాటులో లేకపోవడం, ఏ రోజుకు ఆ రోజు రేపు వస్తాయని చెప్తుండడంతో ఆగ్రహించిన రైతులు ఈ రోజు తూప్రాన్ లో మెయిన్ రోడ్డు పైన కూడా ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, ఖచ్చితంగా తమ విత్తనాలు అందించాలి. ఎందుకంటే పంట వేసే సమయం వచ్చింది, సారవంతం కోసం కూడా జిలుగు విత్తనాలు వేయాల్సిన టైం కూడా దాటిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిద్రపోతుంది, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా గతంలో ఈ సమస్య అనేది లేనే లేదు. విత్తనాల కోసం తాము రోడ్లెక్కే పరిస్థితే లేదు. టైం టు టైం విత్తనాలు తీసుకుని తాము సాగు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. విత్తనాల కోసమే తాము రోజుల తరబడి తూప్రానికి తమ గ్రామాల నుంచి రావాల్సిన పరిస్థితి, అయినా కూడా నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. ఎప్పుడు విత్తనాలు వస్తాయని చెప్పి షాపు వాళ్ళని అడిగినా లేకుండా అధికారులను అడిగినా
కనీస స్పందన లేదు. తాము రోజు తమ గ్రామంలో పని వదులుకొని విత్తనాల కోసం తూప్రాన్లోనే ఉండే పరిస్థితి ఉంది. ఎర్రటెండలో గంటల తరబడి నిల్చున్న చెప్పులు క్యూ లైన్ లో పెట్టి నిల్చొని ఉదయం వచ్చి ఉన్నా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. వెంటనే ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వీడాలి. వెంటనే తమకు ఈ విత్తనాలు అందుబాటులోకి తేవాలి. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన సమయం కూడా వస్తుంది. జూన్ మొదటి వారంలో వర్షాలు పడే నేపథ్యంలో ఇప్పటికే సాగుకు సంబంధించిన విత్తనాల కొరత ఉంది. దాన్ని వెంటనే ప్రభుత్వం మేల్కొని అధికారులు కూడా స్పందించి విత్తనాలు అందించాలంటూ వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి ఉంది. ప్రత్యూష. రైట్ వేణు, థ్యాంక్ యూ.